నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెప్పినా వారికి అధికార మదం ఇంకా పోలేదని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ విమర్శించారు. గజ్వేల్ నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్క సుమన్ కేసీఆర్ కుటుంబం మోచేతి నీళ్లు తాగి కేసీఆర్ కుటుంబానికి బానిసగా వ్యవహరిస్తున్నాడన్నారు. కేసీఆర్ కుటుంబం మాజీ మంత్రులు ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బాల్క సుమన్కు సొంత నియోజకవర్గం చెన్నూరులోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పినా తనకు అధికార మదం పోలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మానసిక వైద్యునికి చూపించుకోవాలని సలహా ఇచ్చారు. గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాల్లో తిరగనివ్వరని, గుడ్డ లోడదీసి కొడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బాలాగౌడ్, కొడకండ్ల బాలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఒక కేసీఆర్ కుటుంబానికి చెందిన ఒక బానిస బల్క సుమన్ నిన్న చిల్లర వేషాలతోటి వివరించిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బల్క సుమన్ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక బానిసగా బతకడం కన్నా ఒక నువ్వు విద్యావంతుని విశేషణ కొలపై వివరించడం అది విజ్ఞతకి వదిలేస్తున్నాం. నీకు చిన్న ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా నీ బుద్ధి మారలేదు. నువ్వు ఇలాగే వివరిస్తే మా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కార్యకర్తలు సహించారని నిన్ను గ్రామంలో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. తక్షణమే పోలీస్ యంత్రాంగం కూడా ఇతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని మేము పోలీస్ యంత్రాంగంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి ఓటమి చెందిన తర్వాత బల్క సుమన్తో పాటు టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల మతి కోల్పోవడం జరిగింది. వాళ్ళు మానసికంగా బాగా దెబ్బతిన్నారు. తక్షణమే వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళను ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ విధంగా వివరిస్తే మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం.